చేనేత కార్మికులకి మా రత్నాల చెరువులో కూడా చాలా మంది చేనేత మగ్గాలు తయారు చేసుకొని నేసుకునే వాళ్ళే ఉన్నారండి. చిన్న చిన్న ఇళ్లలో వాళ్ళకి ఆ సౌకర్యం లేక అద్దె మగ్గాలు నేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు మాకు లబ్ధి పొందే 24,000 చాలా మందికి రావట్లేదు. అందుకని మీ హయాంలో వాళ్ళందరికీ కూడా అదే రత్నాల చెరువులో సొంత మగ్గాలు నేసుకునే విధంగా వాళ్ళకి షెడ్లు కట్టించి ఇవ్వాలని కూడా మీ అందరికి తీసుకొస్తున్నాను. రాబోయే ఎమ్మెల్యే గారు, కాబోయే ఎమ్మెల్యే గారు, మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మీరు గెలిచిన తర్వాత అందరికీ కూడా మీరు మాకు చేసి పెట్టాలని అయితే మరీ కోరుకుంటున్నాను. మీ పేరేం పేరు తల్లి? పేరేం పేరమ్మా? పేరు చెప్పుపా. కుమార్ తల్లి. ఒక్కటే మా అందరికీ తెలియాలి తల్లి. కూర్చోతే చెప్తా, అందరికీ చెప్తాను. ఇప్పుడు ఒకటేందంటే అమ్మా, అబద్ధాలు ఆడడం తప్పు, మోసం చేయడం ధర్మం కాదు. ఏదైనా కానీ మన ప్రభుత్వం ఏదైతే చేయగలుగుతుందో అది మేనిఫెస్టోలో క్లియర్గా చెప్తాం. క్లియర్గా చెప్పిన ప్రతి అంశము కూడా, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా ఈరోజు ఏకంగా 99% హామీలు. చంద్రబాబు నాయుడు మాదిరి 2% కాదు తల్లి, ఏకంగా 99% హామీలు ఏకంగా నెరవేర్చి కూర్చోమ్మ తల్లి. ఏకంగా 99% హామీలు నెరవేర్చి ఈరోజు మళ్ళీ మీ ఆశీస్సులు మంది నాకు కూడా ఇయ్యాలనే ఉంది. మగ్గానికి సంబంధించి అద్దె మగ్గంలో ఉన్న వాళ్ళకైనా కూడా ఇవ్వాలని నాకు ఉంది. కానీ అలా చేయగలుగుతామా? ఎందుకనంటే ఎవరు అద్దె మగ్గంలో ఎవరు ఉంటున్నారు, ఎవరు వాడుకుంటున్నారు అనేది ఎలా చెప్పగలుగుతావు? ఈరోజు నువ్వు ఉంటావు, రేపొద్దున ఇంకొక ఆయన వస్తుంది, రేపొద్దున ఇంకొకరు వస్తారు, రేపొద్దున ఇంకొకరు వస్తారు. ఏ రకంగా చెప్పగలుగుతాము? దీనివల్ల ఏమవుతుందనంటే దగ్గరగా ఉన్నవాళ్ళు, అధికార పార్టీకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎక్కువ దోచేసుకుంటారు, చేసేవానికి అర్థం కాదు. అందుకనే ఏ పాలసీ చేసినా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలమ్మా, పారదర్శకంగా ఉండాలి. అందుకనే మనం చెప్పిన పాలసీ ఏంది? మగ్గమున్న ప్రతి ఇంటికి, వాళ్ళు తెలుగుదేశం కానీ, వాళ్ళు ఇంకో పార్టీ కానీ మీ బిడ్డ చూసేవాడు కాదు. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు మాత్రం పేదవానికి అవసరం ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాలో అది చేసేవాడు. కాబట్టి ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మీ ఇంట్లో మగ్గం ఉండి ఏ ఒక్కరికైనా కూడా రాని పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే, ఎస్, సచివాలయం వ్యవస్థ తప్పు, వాలంటీర్ వ్యవస్థ తప్పు, వీటి అన్నిటిని నడుపుతా ఉన్న మీ బిడ్డది కూడా తప్పు అవుతుంది. కాబట్టి వాటి విషయంలో మాత్రం మీ బిడ్డ అకౌంటబిలిటీ తీసుకుంటాడు. మీ బిడ్డ అటువంటి తప్పులు ఎక్కడైనా పొరపాటున జరిగి ఉంటే రిపేర్ చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాడు. కానీ అద్దె అనేసరికి అది మనమంతకు మనమే చెడగొడతాం, వ్యవస్థనే చెడగొడతాం. ఇప్పుడు అధికార పార్టీ దగ్గర ఉన్న నేను ఉన్నానంటాడు, నేను చేస్తానంటాడు, నెక్స్ట్ రేపు నెలకు వచ్చేసరికి ఇంకోడు అంటాడు. ఎవడు చేసినాడని చెప్పలేం. కాబట్టి దానికి నాకు కూడా చేయాలనే ఉంది. అందుకని నేను 24,000 ఎందుకు ఇస్తా ఉన్నా? 5 సంవత్సరాలలో 24 × 5 అని అంటే 1,25,000 ఇస్తా ఉన్నాం. ఈ డబ్బుతో ఎవరు